ఈరోజు మనం టేస్టీ టేస్టీ చేపల పులుసుతో దోశలు తిందాం. ఇప్పుడు నాతో మీరు దోశలు ఎలా వేయాలో నేర్చుకోండి. ఆ తర్వాత ఆ దోశల్ని చేపల పులుసుతో చుక్కు 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 తింటే భలే ఉంటుంది. ఇప్పుడు దోశలో ఫస్ట్ స్టెప్ గరిటె నిండా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇలా వేయాలి. వేసి ఇలా మనం అంటింది అంటలేదు అన్నట్టు ఇలా తిప్పాలి. సో ఇలా తిప్పిన తర్వాత ఇలా వస్తుంది. పెద్ద దోశ వేస్తే నేను సరిగ్గా వేయలేను, అందుకని చిన్న దోశ బుజ్జి దోశలు వేసుకొని మన బుజ్జి పొట్టులోకి అలా పంపించేస్తే భలే ఉంటుంది. దాని మీద కొంచెం అలా నెయ్యి తగిలించాం అనుకో, అబ్బబ్బబ్బా, ఒక గీ రోస్ట్ దోశతో చేపల పులుసు అనదర్ లెవెల్ అంతే. నాకు కొంచెం తొందర ఎక్కువ, 2 సైడ్లు కాల్చేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది. అలా చేసేస్తాను. ఎవడ ఈట్ ఇలాగా జనరల్గా ఒక సైడే కాల్చుతారు. నాకు ఇప్పుడు మనం ఈ గీ రోస్ట్ దోశతో కరకరలాడే గీ రోస్ట్ దోశతో చుమ్ముచుమ్ములాడే చేపల పులుసు మధ్యలో దూదిలాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ దోశ ఇలా వేసుకొని ఇది పక్కన పెట్టి చేపల పులుసుతో ఇలా తింటే వండర్ఫుల్. ఇదంతా ఓవర్ యాక్టింగ్, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. సూపర్గా ఉంటుందని అంటారు. మళ్ళీ కలుద్దాం ఇంకో చేపల పులుసు ఇడ్లీతో. బాయ్.